ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కట్టుచారు ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: నేను నైట్ 1 కప్పున్నర ఉల్వలు, 1 పావు కప్పు కందులు, ఈ రెండు నైట్ అంతా నానబెట్టుకొని మార్నింగ్ కుక్కర్లో వేసి ఉడికించుకొని తీసిన వాటర్, దీన్ని కట్టు అని కూడా అంటారు. తర్వాత చింతపండు రసం, జీలకర్ర, ఆవాలు, ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి, ఉప్పు, కారం, శనగపిండి, మునక్కాయలు, పచ్చిమిర్చి, టమాటాలు, కలమాకు, కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్, పసుపు. తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందాం. ఆ కడాయిలో ఒక 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ ఎక్కాక జీలకర్ర, ఆవాలు, అయినాక ఎండుమిర్చి ఇలా తుంచి వేసుకోవాలి, లేకపోతే చిలుతాయి. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఇవి కొంచెం ఫ్రై అయినాక మునక్కాయలు వేసుకుందాం. తర్వాత మునక్కాయలు వేసుకుందాం. ఇవి కొంచెం తొందరగా మగ్గడానికి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాం. టేబుల్ స్పూన్ పసుపు, టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటాలు, ఇది కొంచెం మగ్గనైతే కొంచెం టైం పడుతుంది, 5 నిమిషాలు 10 నిమిషాలు పడుతుంది. మునక్కాయ మగ్గనైతే కొంచెం వాటర్ వేసుకుందాం. ఇప్పుడు మునక్కాయలు ఉడికినాయి. ఇందులోకి మనం చింతపండు రసం, తర్వాత కొంచెం కారం, కొంచెం ఉప్పు వేస్తాం. కలమాకు, కొద్దిగా మసాలా, చింతపండు రసం బాగా మసిలింది. ఇప్పుడు ఇందులో కట్టు పోసుకుందాం. టేస్ట్ చూసుకొని, పులుపు కారం చూసుకొని, పులుపు ఎక్కువైతే ఇంకా కొంచెం వాటర్ పోసుకుందాం. ఇందులోకి ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి వేసుకుందాం. అలాగే కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసి ఒక 10 మినిట్స్ బాగా మసలనియాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇందులోకి కొంచెం చారు చిక్కగానిక 2 టేబుల్ స్పూన్ శనగపిండి ఉండలు లేకుండా కలుపుకొని పోసుకుందాం. ఉల్వచారు రెడీ. ఇది ఎవరైనా చేసుకోవచ్చు, ఎంతో ఈజీ ప్రాసెస్.
ఇది మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ చాలాసార్లు చేసి పెట్టేది. మీకు ఈ ఉల్వచారు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.